పార్టీ విస్తృత స్థాయి నాయకుల సమావేశాన్ని నిర్వహించిన విషయం మీకు తెలుసు. ఈరోజు మరింత వివరంగా చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం కోసం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిశీలకులు, కన్వీనర్స్, జాయింట్ కన్వీనర్స్, అదేవిధంగా శాసనసభ్యులు సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని రకాలుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలను పూర్తిగా శక్తిని కేంద్రీకరించి ఎదుర్కోవాలని నిర్ణయించాం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవడము, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వారిగా వచ్చినటువంటి ఓట్లను సమీక్షించుకొని రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయడం, అదేవిధంగా పార్టీలో పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి యువతను చేర్పించేటువంటి కార్యక్రమం చేయడం ప్రధానంగా ఈరోజు చర్చించడం జరిగింది. పెద్ద ఎత్తున యువత దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావాలని, బీజేపీ అధికారంలో రావాలని కోరుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే చాలా పెద్ద ఎత్తున యువత ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా బీజేపీకి పనిచేస్తామని, బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చాలామంది సందేశాలు పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము గ్రామాల్లో వెళ్తున్నప్పుడు మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అన్ని వర్గాల యువత బీజేపీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ స్పందనను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పించుకోవాలి, వచ్చే ఎన్నికల్లో వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టాలని ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొంతమంది పెద్దలు, పార్టీ శాసనసభ్యులు వీళ్ళందరినీ కూడా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కూడా నియమించడం జరిగింది. మా పార్టీ శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులతో కలిపి 17 మందిని ఈ రకంగా ఈరోజు నిర్ణయించి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జెస్ కూడా రేపు మళ్ళీ ఈరోజు కూర్చొని చర్చించి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జెస్ కూడా వాళ్ళని కూడా రేపు ప్రకటిస్తాము. అదేవిధంగా కొంతమంది పార్లమెంట్ కన్వీనర్స్ను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలను సమన్వయం చేయడం కోసము పార్లమెంట్ కన్వీనర్స్ కూడా నియమిస్తున్నాము. వాళ్ళను కూడా మరి మరో 2 రోజుల్లో వాళ్ళని కూడా ప్రకటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకత్వం అంతా కూడా విస్తృతంగా మండలాల వారీగా, గ్రామాల వారీగా పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తా ఉన్నాం. ఈరోజు ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో
అధికారంలో రావడం కోసము ఎన్నికల్లో మా ప్రచార భేరీని మోగించనున్నాం. సంక్రాంతి తర్వాత ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో శ్రీకారం చుడతారు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరిస్తాం. మెజార్టీ స్థానాలలో బీజేపీ గెలవనున్నది. ఎందుకంటే ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి ఉంటుందని అంచనా వేస్తా ఉన్నాం.